ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము వినుట ద్వారా మన జీవితాలకు సమాధానము, నెమ్మది, శాంతి కలుగుతూ ఉన్నది. ఆయన స్వరము విని మన దినచర్యలో ముందుకి కొనసాగుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. కనుక ఈ ఉదయకాలము కూడా ప్రభు మనలను సజీవులుగా, మనం మరణ పడకల మీద నుంచి లేవనెత్తిన మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన దేవదేవుని స్తుతిస్తూ ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనమును చదువుకుందాము. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనములో మరియా కీర్తన పాడుతూ ఆ కీర్తనలో ఈ మాట పలుకుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంటూ ఉన్నది కదా, సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి ఆయన దీనులను ఎక్కించే దేవుడుగా ఉన్నాడు. మరి అంతేకాదు 50వ వచనంలో గనక మనం గమనించినట్లయితే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కూడా నిలుస్తుంది, ఉంటూ ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అవును దీనులుగా ఉంటారు. ఏమాత్రము గర్వము అనేది వారిలో ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సింహాసనం మీద నుంచి బలవంతులను ఆయన తొలగించి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు దీన మనసు కలిగిన వాడు. కనుక తన పిల్లలు కూడా దీనులుగా ఉండాలి. అవును, ఎవడు దీనుడై వణుకుచుండునో వానిని ఆయన దృష్టిస్తానంటూ ఉన్నాడు, వానిని ఆయన లక్ష్య పెడతానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము మనము దీన హృదయాల్లో ఆయన వసిస్తాను అంటూ ఉన్నాడు. మన హృదయాలు దీనత్వంతో ఉన్నప్పుడు మన ప్రభు మన అంతరంగంలో, మన హృదయంలో ఆయన అవును నివసించడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనము స్థానాన్ని ఇచ్చిన వారము అవుతాము. పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసం చేసినప్పుడు మన జీవితాల్లో నెమ్మది కలుగుతూ ఉన్నది, మరి శాంతి కలుగుతూ ఉన్నది. మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న కలవరం అన్నీ కూడా తొలగిపోతాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క ఉదయకాలం సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి దీనులను ఆయన ఎక్కిస్తాను అంటూ ఉన్నాడు. ఆనాడు మరియా దీనురాలుగా మరి తగ్గించుకొనిన ఒక యవ్వన బిడ్డ, ఒక కన్యకగా మరి ఆమె లోకాశల చేత, లోక తలంపుల చేత, పాపపు తలంపుల చేత ఈ లోకాన్ని ఆనందించాలి, ఈ లోకంలో ఉన్నదంతా అనుభవించాలి. అవును, ప్రతి యవ్వన బిడ్డ కూడా మరి ఈ లోకంలో ఒక ఉన్నత స్థాయిలో, ఒక మంచి పొజిషన్లో ఉండి అవును అనేక విధాలుగా మరి ఎన్నో ఆశల చేత, కలల చేత వారి జీవితాలను నింపుకుంటూ ఉన్న భాగములో మరియా మరి ఆమె దీనురాలుగా, పరిశుద్ధురాలుగా, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డగా మరి ఎంతో మరి చూడండి దేవుని దృష్టికి అంగీకార యోగ్యముగా మరియ జీవితము ఉన్నది కనుకనే ప్రభు ఆమెను దృష్టించాడు, ప్రభు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె గర్భము ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించినదై అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు సృష్టికర్త అయిన ఆ తండ్రి అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆమె ఆ విధముగా మరి ప్రభువు యొక్క మరి చూడండి ఆయన రక్షకుడు ఈ లోకానికి రావడానికి మరియ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనంటే, మరియ గర్భము ఎన్నుకున్న అనుభవంలో మరియ జీవితము ఏ విధమైన అనుభవంలో ఉంది అనంటే దీనురాలుగా ఉన్నది, తగ్గించుకొనినదిగా ఉన్నది, ఆయన యందు భయభక్తులు కలిగినదిగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు గలవారి విషయంలో తరతరములు కూడా ఆయన కనికరము చూపిస్తూనే ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మన తరము గతించిపోయినప్పటికీ కూడా మన తర్వాత తరము వారి పైన కూడా దేవుని కనికరము నిలిచి ఉండాలి. వారు ఎలాంటి మరి ఉగ్రతకు, విపత్తులకు గురి కాకుండా మరి అవును క్షేమ స్థితిలో ఉండాలి అనంటే ఆ భయభక్తులు అనేది మనము మన తర్వాత తరము వారికి కూడా నేర్పించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ఆనాడు మరియా అంటూ ఉన్నది చూడండి, సింహాసనము నుంచి బలవంతులను పడద్రోసి ఆయన దీనులను ఎక్కించే దేవుడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంతో రక్షకుడు పుట్టాడు అన్న ఆనందముతో నిండి ఉన్న హృదయాలను, జీవితాలను గమనించినప్పుడు మరియ స్థానము ఎంతో గొప్పది.
మరియ మనకులాంటి సామాన్యమైన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమెను ప్రభు గనపరిచాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని. అవును ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధాత్మతో నిండుకొని నా ఎలిజబెత్ పలుకుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, స్త్రీలలోనే ఆశీర్వాదకరమైన స్త్రీగా మరియ జీవితం మార్చబడడానికి కారణం ఆమెలో ఉన్న దీనత్వము, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న మంచి అనుభవాలు. ప్రియ దేవుని బిడలారా, అలాంటి అనుభవాలు మనము కూడా కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనలను కూడా ఎన్నుకుంటాడు. ఆయన శక్తి కలిగిన పని కొరకు మనలను కూడా ఆయన హెచ్చిస్తాడు. మనలను కూడా ఆయన బలమైన సాధనాలుగా ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరివైనప్పటికీ కూడా, నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా, నీలో ఏ యోగ్యత లేనప్పటికీ కూడా, అవును, నీ హృదయము, నీ జీవితము దేవుని ఎదుట దీనత్వము కలిగి ఉంటే చాలు. ఆయన నిన్ను తన శక్తి ద్వారా, అవును, తన యొక్క బాహుబలమును చాపి ఆయన వాడుకుంటాడు. ఇక్కడ చక్కని మాట ఉన్నది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. చూశారండి, తన బాహు చాపి తన పరాక్రమమును చూపించే దేవుడు. అయ్యో, నా శక్తి సరిపోదు, నేనంత అసామర్థ్యుడను, నాలో ఎలాంటి సామర్థ్యత లేదు అని అనుకుంటూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీవు చేయవలసినది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి, దీనత్వం కలిగి, అవును, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి ఏ పాటి వాడిని అంటాడు దావీదు. దావీదు జీవితంలో కూడా సౌలును, మరి సౌలనకు ప్రతిగా దావీదును నియమించాడు దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును తరములు కూడా ఆయన కనికరము చూపిస్తూనే ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు వంశములో నుంచి ఆయన వచ్చి ఉన్నాడు. మరి ఈ లోక రక్షకుడుగా దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించిన అనుభవం, దీనుడుగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యందు బలము కలిగిన వాడుగా, శక్తి కలిగిన వాడుగా, నమ్మకం కలిగిన వాడుగా, యోగ్యుడుగా ఉన్నందున దేవునిని అన్నిటికన్నా అధికంగా ప్రేమించి ఉన్నాడు. దేవుని వాక్యమును ప్రేమించి ఉన్నాడు. దేవుని శక్తిని ప్రేమించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, కనుకనే దావీదును దేవుడు గొప్ప రాజుగా అభిషేకించాడు. తరములు కూడా, అవును, ఈ భూమి మీద మరి ఉన్నంత కాలము కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, దావీదు వంశములో నుంచి మరి, అవును, దేవుడు ఆ సింహాసనాన్ని దావీదు తరానికి, దావీదు వంశానికి ఏ విధంగా నియమించి ఉన్నాడో యోదే కాలం మన జీవితాలు కూడా, అవును, గర్విష్ఠుడుగా ఉన్న సౌలును త్రోసివేశాడు. ఎన్నో మార్లు ప్రభు గద్దించాడు, సరిచేయాలి, బుద్ధి చెప్పాలనుకున్నాడు. మరి గ్రహించని వాడుగా, అవిధేయుడుగా ఉన్నందున కృపను త్రోసిపుచ్చుకున్నాడు. కానీ మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి అని ప్రభు అంటూ ఉన్నాడు తన దూత ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపను మనము కూడా పొందుకోవాలి అనంటే, ఆయన యొక్క కనికరం మన మీద ఉండాలి అనంటే, ఆయన యందు భయము కలిగిన వారమై, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనము అతిశయించ వీలు లేదు. మన అతిశయం, మన బలము, మన శక్తి మన ప్రభువునందే. అవును, అలాంటి అనుభవంలో ఎంతోమంది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వారి సొంత తెలివితేటలను, వారి సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనలను వారు అనుసరిస్తూ ఉంటారు. అవును, కానీ దేవుని యొక్క జ్ఞానము ఎంతో శక్తి కలిగినది. అది మనలను సురక్షితమైన మరి అనుభవాలలో భద్రపరుస్తూ ఉన్నది. దీనులుగా దేవుని ఎదుట, ఎవడు దీనుడై మరి దేవుని యందు ఉంటాడో వానిని ఆయన దృష్టిస్తానంటూ ఉన్నాడు. సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి ఆయన దీనులను హెచ్చించే దేవుడు, దీనులను నిలబెట్టిన దేవుడు, సింహాసనం మీద దీనులను కూర్చుండబెట్టిన దేవుడు. ఆ విధంగా మరి మరియ జీవితాన్ని ఆయన హెచ్చించాడు. మరియ యవనస్తురాలుగా, కన్యకగా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయము కలిగి పరిశుద్ధతను కాపాడుకొనిన అనుభవంలో మనము కూడా మన జీవితాలలో ఆయన యందు భయము కలిగి, నోటి మాట చేత కానీ, ఆలోచన, చూపు, తలంపు, ప్రవర్తన, క్రియల ద్వారా ఎలాంటి అపవిత్రమైనది, ప్రభువుకు ఆయాసకరమైనది మనలో ఉండకుండా పరిశుద్ధత కలిగి దీనులుగా దేవుని ఎదుట మనము జీవించినప్పుడు ఆయన మనలను హెచ్చించే దేవుడు, ఉన్నత అనుభవాల్లో మనల్ని నిలబెట్టే దేవుడు, ఆయన మన జీవితాలను ఘనపరిచే దేవుడు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ జీవితాన్ని ఆయన మార్చివేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక దీన హృదయాల్లో వశిస్తానంటున్న మన దేవాతి దేవుని యొక్క
మరి మాటకు లోబడి మన హృదయాలను సరిచేసుకొని మన ప్రభుకి స్థానమిద్దాం. దయగల తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాలం సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తానంటూ ఉన్నావు ప్రభువా. ఈ దీనత్వంలో మరియ జీవితాన్ని ఎన్నుకున్నావు. అవును తండ్రి, మరియ స్త్రీలలో ఆశీర్వదించబడినదిగా, తరములు కూడా ఆమెను ధన్యురాలు అనే విధంగా మరియ జీవితాన్ని ఉంచిన దేవా, ఈ మా జీవితాలను కూడా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నిబిడల జీవితాలు కూడా తరములు కూడా ధన్యులుగా మార్చే దేవుడో, ఎప్పుడైతే దీనులుగా నీ ఎదుట అగుపడతామో, అవును తండ్రి, పరిశుద్ధతను కాపాడుకొని అందు భయభక్తులు నిలిపి నీ కనికరము తరతరములు కూడా ఉంటుంది అంటూ ఉన్నావు. నీ బాహుబలమును చాపి, అవును నాయన, నీ కార్యాలను జరిగించే దేవుడవు ప్రభువా. ఏ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో తండ్రి నాయన, నీ బిడ్డలను దర్శించండి, బలపరచండి. దీనులుగా మా హృదయాలు పరిశుద్ధులంగా, యోగ్యముగా, క్రీస్తును పోలిన బిడలంగా, అవును తండ్రి, ప్రతి బిడ్డ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని అటువంటి అనుభవంలో నడిపించండి. ఆనాడు దావీదును కూడా, అవును ప్రభు, అడవిలో ఎక్కడో మరువబడిన దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడవు నాయన. కారణం, దీనుడుగా నిన్ను గనపరిచిన వాడుగా ఉన్నాడు. మమ్ములు మేము తగ్గించుకొని మీ నామాన్ని గనపరిచేవారంగా, నిన్ను హెచ్చించేవారంగా, మేము ఎంతగా హెచ్చించబడినప్పటికీ కూడా నిన్నే గనపరిచేవారంగా, అవును తండ్రి, నీ నామాన్ని ఘనపరిచేవారంగా, నీ నామాన్ని హెచ్చించేవారంగా, నిన్ను గొప్ప చేసేవారంగా మా జీవితాలు ఉంచమని, ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ గొప్ప కార్యాలను నీవు జరిగించే దేవుడవు, దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడవు ప్రభువా. నీ బిడ్డలను ధైర్యపరచండి. వారి స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ, వారు ఏ అసామర్థ్యత లేనప్పటికీ ప్రతిదీ కూడా నీవు అనుగ్రహించి వారిని హెచ్చించే దేవుడవు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆదరించమని, బలపరచమని, భద్రపరచమని, నీ కృప వారికి నాయనా అధికముగా చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.